సో ఎస్ ఇప్పుడే పెళ్లి కొడుకు చేస్తున్నారు. అటు చూడు. అయ్యి ఎట్లనే చేసుకోవాల్సిందే కదా అని చేసుకుంటారా అంటే ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. పని అయిపోయింది. రేపు ఈ టైంకి పెళ్ళి అయిపోతుంది, అన్న అయిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మీ తరుణ్ తేజ్ ఛానల్. సో ఎస్ ఇప్పుడే పెళ్లి కొడుకు చేస్తున్నారు. దిష్టి చుక్క పెట్టు పెట్టు. ఎటు సైడ్ నాకేం తెలుసు. మమ్మీ తుడుచు మమ్మీ. అటు చూడు. చూడంత హడావడి ఉంది. వీడికి కూడా పెట్టండి అట పెట్టి. సో ఫైనల్లీ పెళ్లి కొడుకు కళ వచ్చిందా? ఓకే, ఎలా ఉన్నా? బాగున్నానా? నైస్. అంటే ఫాలో మీ, ఒకసారి చూపిస్తా. బయట సెటప్ చేస్తారు, చూపిస్తాను. సో యా, దిస్ ఇస్ ద సెటప్ పెళ్లి కొడుకు ఫంక్షన్కి. సో ఇలా డెకరేట్ చేయించాను, ఇలా డెకోర్ తోటి. సో గైజ్ చూసారు కదా హౌ ఇస్ ద డెకోర్. అండ్ జస్ట్ నౌ కంప్లీట్ అయిపోయింది. అండ్ వీళ్ళంతా మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట. హాయ్ చెప్పండి అంటే అందరు ఒకసారి. ఎస్, సో ఇవాళ ఈవినింగ్ మా గుడిలో అదేమంటారు ఊరేగింపు ఉంది. సో ఇవాళ అంతా కోలాటం, వీళ్ళంతా కోలాటం బ్యాచ్ మా మమ్మీ ఫ్రెండ్స్. ఇక మా మమ్మీ చూడు బ్లష్ అవుతుంది చాలా. ఫైనల్లీ ఓ మమ్మీ, కొడుకు పెళ్ళి చేస్తున్నావుగా లాస్ట్ అటు ఇటు చేసి. ఇంకో అది కాదా అండి, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకుంటే చేసి పడేస్తుంది ఇప్పుడే. అమ్మ మా పిన్ని కూడా ఇన్నే ఉంది. అయ్యి ఎట్లనే చేసుకోవాల్సిందే కదా అని చేసుకుంటారా అంటే ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. ఇక సరే, అమ్మాయి కూడా మంచిది దొరికింది కదా, బాగుంది కదా, నాకు కూడా సెట్ అయింది. బాగుందా అండి? సూపర్, చాలా బాగుంది. అండి ఇగో మాట్లాడండి. ఇగో మా గుడికి హెడ్ మా ఆంటీ ఆదిలక్ష్మి ఆంటీ. ఆంటీ మాట్లాడండి. హౌ యు ఆర్ ఫీలింగ్? నైస్ హ్యాపీ. యా, ఇక్కడ ఇది టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ మొత్తం వీళ్ళే చూసుకునేది. ప్రతి ఒక్క ఏ ఫంక్షన్ ఉన్నా సరే, ఊరేగింపు అయినా సరే, ఏదైనా సరే మొత్తం వీళ్ళే చూసుకుంటారు. దానిలో మా మమ్మీ కూడా ఈ బ్యాచ్లో వన్ ఆఫ్ ది మెంబర్. సో దిస్ ఇస్ వాట్. వీడు తోట పెళ్లి కొడుకు అంటాడు, వీడు తోట. సో చూద్దాం నెక్స్ట్. ఫైనల్లీ ఇవాళ నా పెళ్లి రోజు, అంటే పెళ్లి కొడుకు చేసే రోజు ఇవాళ. సో సెట్ చూసారు కదా, పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నారు. అదే మమ్మీ మాట్లాడు, సిగ్గు చూడు. రేపు మార్నింగ్ పెళ్లి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో పెళ్లి బ్లాగ్ ఇంకా వెయిట్ చేయండి. ఓకే, అంతేనా? యా చలో వెళ్దాం, లేట్ అయింది ఆల్రెడీ. పెళ్లి కాబోతుంది, గంటలే ఉన్నాయి, కొన్ని గంటల్లో పెళ్లి. Thank you so much, uncle. Hey, uncle. Ayyo. Leda uncle. Amma.
సో మా గుడికి చైర్మన్ అంకుల్ ఇతను. నేను చిన్నప్పటి నుంచి నేను మా అంకుల్ దగ్గరే పెరిగిన అనమాట. డాడీ అయ్యో సార్ డాడీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు. మ్యారేజ్ కి కూడా రావాలి తప్పకుండా. ఏంటమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అమ్మాయి ఎంత కష్టపడి మీ అందరినీ పెంచి మంచిగా పెళ్లిళ్ళు చేసింది. అవునా అండి? మీ అందరిని ఒక తీరుకు తీసుకొచ్చింది. తప్పకుండా చూసుకుంటా మా మమ్మీని. 100% చూసుకుంటా అండి. అమ్మో, పెళ్లి ముందు నాకు అన్ని వార్నింగ్లు ఇస్తున్నారు అన్నట్టుంది. చెప్పండి తర్వాత అమ్మో, చూసారు కదా, హడావడిగా ఇవాళ డే అంతా ప్యాక్ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి నేను లేచానో లేదో ఇది ఏమంటారు, షూటింగ్లో కూడా ఇంత బిజీ ఉండనేమో, నాకు కొంచెం టైం ఇస్తారు అట్లీస్ట్. బట్ చూసారు కదా, ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఫినిష్ అవ్వాలి. అండ్ మార్నింగ్ 10:44కి ముహూర్తం అనమాట, రేపు మార్నింగ్ పెళ్ళి. సో నేను ఇక్కడ 5 o'clock or 6 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి. అంటే నేను 3 o'clock or 2 o'clock నుంచి నేను రెడీ అవ్వాలి, అందరు లేవాలి. సో నైట్ అంతా నిద్ర ఉండదు. సో మొత్తం నైట్ ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి మా దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట ఆచారాలన్నీ. సో అవన్నీ చూపిస్తాను బ్యాక్ టు బ్యాక్ ఏమేమి జరుగుతుంది మా ఇంట్లో, ఎలా ఫంక్షన్ చేస్తాం మా ఫ్యామిలీలో. అంటే వీఆర్ రాథోడ్స్ కదా. సో మా ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది మ్యారేజెస్ అంటే కొన్ని కల్చర్లో కొన్ని రకాలుగా జరుగుతాయి కదా. సో మా దాంట్లో ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు చూడండి, తప్పకుండా చూడాలి. అండ్ నా ఫ్యామిలీలో నా ఖాందాన్లో ఎలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ మస్తు ఇస్తాను. సో స్టే ట్యూన్ అండ్ చూస్తూనే ఉండండి, కంటిన్యూ చేయండి, ఇంకా వీడియో ఎండ్ వరకు చూసేయండి. మిడిల్లో మాత్రం స్కిప్ చేయొద్దు, ఓకేనా? డ్రెస్అప్ అయిపోయింది. సో నా కోసం వెయిటింగ్. వెళ్ళిపోయి ఫాస్ట్గా ఈవెంట్ అనేది కంప్లీట్ చేసేస్తే, పెళ్లి కొడుకు ఫంక్షన్ కంప్లీట్ చేసేస్తే మనం నెక్స్ట్ ఈవెంట్కి కూడా వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ బ్లాగ్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో స్టే ట్యూన్, పదండి వచ్చేయండి.
పని అయిపోయింది. రేపు ఈ టైంకి పెళ్ళి అయిపోతుంది, అన్న అయిపోతాం. సో ఫైనల్లీ ఇలా జరిగిందనమాట నా పెళ్లి కొడుకు ఫంక్షన్. సో చూసారు కదా ఎంత హడావడిగా జరిగిందో. నాకు మాట్లాడడానికి కూడా టైం లేదు. సో అంత హడావడిగా జరిగింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏమేమి చేస్తున్నాం, ఏమేమి పెళ్లి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా చూపిస్తాను. ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్ వెయిట్ చేస్తూనే ఉండండి. పెళ్లి కూతురు ఎవరు అనుకుంటారు కదా, లాస్ట్ వరకు చూసేయండి. డోంట్ మిస్ ఇట్. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ మీ తరుణ్ తేజ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ ఆల్ గైస్, లవ్ యూ ఆల్.